ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ 'పుష్ప 2'. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 'పుష్ప' సినిమాకి ఈ సినిమా కొనసాగింపుగా వస్తోంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాని మేకర్స్ ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ పోస్టర్స్, టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. రీసెంట్ గా అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా మేకర్స్ 'పుష్ప' సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. రికార్డు వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ సాంగ్ అల్లు అర్జున్ వేసే స్టెప్పులు ట్రెండింగ్ గా మారాయి. ఇక ప్రస్తుతం 'పుష్ప' సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇదిలా ఉంటే ఈ చిత్రం నుంచి సెకండ్ సాంగ్ ని మేకర్స్ త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. ఈ సాంగ్ ఎంతో స్పెషల్ గా ఉండబోతోందని సమాచారం. 'పుష్ప' జీవితం మొత్తం ఈ సాంగ్ తో చూపించబోతున్నట్టుగా సమాచారం. దీనితో ఫ్యాన్స్ సెకండ్ సాంగ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. జూన్ నెలలో 'పుష్ప 2' నుంచి మరొక పాటని రిలీజ్ చేయనున్నట్లుగా సమాచారం. అయితే ఫస్ట్ సాంగ్ లో పుష్పరాజ్కి ఎలివేషన్ ఇవ్వగా సెకండ్ సాంగ్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది. ఇక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం రెండో పాట ఒక రొమాంటిక్ సాంగ్ అని తెలుస్తోంది. అల్లు అర్జున్, రష్మిక మందన్నపై వచ్చి ఈ రొమాంటిక్ సాంగ్ మామూలుగా ఉండదని అంటున్నారు. అయితే సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై హిందీలో అంచనాలు పిక్స్ లో ఉన్నాయి. ఆగస్టు 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా 'పుష్ప 2' విడుదల కానుంది. ఖచ్చితంగా 'పుష్ప 2' 1000 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉందని ట్రెండ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ట్రెండ్ వర్గాలు అంచనా వేస్తున్న ప్రకారం మరి పుష్పరాజ్ ఈసారి ఎలాంటి రచ్చ చేస్తాడో చూడాలి. ఈ సినిమాని కర్ణాటకలో ఎన్ సినిమాస్ వారు రిలీజ్ చేస్తున్నట్లుగా తాజా ప్రకటన చేశారు మేకర్స్. టీజర్ లో అమ్మవారి గెటప్ లో చీరకట్టులో అదరగొట్టిన బన్నీ ఫస్ట్ సాంగ్ లో సిగ్నేచర్ స్టెప్లతో రచ్చ చేశాడు. 'పుష్ప' పాట దేశవ్యాప్తంగా సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ఈ సాంగ్ కి 73 మిలియన్స్ కి పైగా వ్యూస్ రాగా 2 మిలియన్స్ కి పైగా లైక్స్ వచ్చాయి. దీంతో ఈ సినిమాలో శ్రీవల్లిగా నటించిన హీరోయిన్ రష్మిక తన సంతోషం వ్యక్తం చేసింది. నైస్, ఇది పుష్పరాజ్ మేనియా అంటూ చెప్పుకొచ్చింది. రష్మిక చెప్పిందని కాదు కానీ పుష్పరాజ్ మేనియా మాత్రం మామూలుగా లేదు. ఖచ్చితంగా ఈ సినిమాతో బన్నీ 1000 కోట్ల క్లబ్ లో జాయిన్ అవ్వడం గ్యారెంటీ అని ట్రెండ్ వర్గాల అంచనా వేస్తున్నారు. ఇటీవలే వచ్చిన ఫస్ట్ సింగిల్ 'పుష్ప' సాంగ్ కి కూడా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇప్పటికే ఈ సాంగ్ మిలియన్స్ వ్యూస్ రాబడుతూ దూసుకుపోతోంది. ఇదే క్రేజ్ తో ఇప్పుడు సెకండ్ సాంగ్ ని రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే దీంతో పాటు ఒక రొమాంటిక్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారట మేకర్స్. మరి అల్లు అర్జున్, రష్మికపై వచ్చే రొమాంటిక్ సాంగ్ కి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వేచి చూడాలి. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.